హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా గైస్? ఈరోజు మన నోటిఫికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. మనకి అది కూడా మీకు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనమాట. ఓన్లీ ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుందన్నమాట. మీకు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10th పాస్ అనమాట. అలాగే మీకు దీనికి ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదనమాట. మీరు వచ్చేసి ఫ్రీగానే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు పర్ మంత్ వచ్చేసి మీరు అప్ టు మీరు 30,000 మీకు శాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు వీడియోలో కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు వెళ్ళి అయితే చెక్ చేయండి. ఓకేనా గైస్? ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులో మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇందాక చెప్పానుగా మీకు ఇచ్చిన కంటెంట్ అనేది మీరు ఇంగ్లీష్ టు తెలుగు అనేది ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కంటెంట్ అనేది మీరు లైక్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, లాజికల్స్, రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్ కూడా మీకు ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది మీకు బాగా రాయడం అనేది వచ్చి ఉండాలి. అలాగే మీకు వచ్చేసి ఇంగ్లీష్ టు తెలుగు అనేది మీరు బాగా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు టైపింగ్లో వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా మీరు టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. అలాగే మీరు టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు వర్డ్ పర్ మినిట్ వచ్చేసి మీకు 40 అయితే మీరు టైప్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ పీపుల్ని అయితే ఇక్కడ తీసుకోబడుతుందని వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ మీకు అప్లై లింక్ కనిపిస్తుంది కదా, మీరు దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్, అలాగే మీ యొక్క రిజ్యూమ్ అనేది అక్కడ చేయవలసి ఉంటుంది. అలాగే కైండ్లీ మెన్షన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూ ఆర్ అపియర్డ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. అంటే మీరు ఏ ఎగ్జామ్స్ అయితే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ తెలుగులో రాసున్నారో ఆ యొక్క గవర్నమెంట్ ఎగ్జామ్ నేమ్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు తెలుగు టైపింగ్ అనేది వచ్చేసి ఉంటే మీరు తెలుగు టైపింగ్ తెలిసి ఉంటే మీరు ఎస్ఎన్ మీద ఎస్ టైప్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు స్టడీ పాయింట్ APTS.